ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. గొప్ప దేవుడు, గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడు గొప్ప దేవుడు, ఆయన మనం పుట్టించిన గొప్ప దేవుడు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలుగా ఉంటున్నప్పుడు ఆయన సన్నిధిలోకి, పరిశుద్ధ స్థలంలోకి, ఆయన యొక్క మందిరములోకి కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోకి ప్రవేశిద్దాం. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశిద్దాం. ఆయన స్తుతిస్తూ ఆయన నామమును ఘనపరుస్తూ దేవునికే స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన పరిశుద్ధ స్థలములోకి, పరిశుద్ధ సన్నిధిలోకి, ఆయన మందిరంలోకి, సియోను దగ్గరికి మనం చేరుదాం. ఆయనతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండనని ఆయన ఘనపరుస్తూ ఆయన పాదాల చెంత చేరుదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి చేరుదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి, దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని దేవా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా నీ పరిశుద్ధ స్థలములోకి, దేవా నీ పరిశుద్ధ సన్నిధిలోకి మమ్మల్ని దేవా అయ్యా పేరు పెట్టి పిలుచుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మమ్మల్ని పుట్టించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ ప్రజలుగా దేవా, నీవు వైపే గొర్రెలుగా దేవా అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా మంచి కాపరి ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దేవా అయ్యా ఇదిగో నీవు మాకు కాపరిగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవే మాకు యజమానుడిగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవే మాకు అధికారిగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రిగా, తల్లిగా దేవా నీ కౌగిట్లో దాచుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ రెక్కల నీళ్ళలో మాకు ఆశ్రయం దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప ప్రేమతో దేవా అయ్యా అనుదినము దేవా నీ పచ్చికమైన ఆహారాన్ని మాకు దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శాంతికరమైన జలములతో దేవా మా జీవితాలను దేవా సమాధానకరంగా మారుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ స్థలములో ఉన్న దేవా సంపూర్ణ సంతోషము, సమాధానముతో దేవా మమ్మల్ని ఎల్లప్పుడూ దేవా దీవించి ఆశ్రయిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇటహిల సంఘాన్ని దీవించి ఆశ్రయించి దేవా దినదినము దేవా నిత్యము ఆరని మంటలా దేవా అయ్యా అగ్నివలే దేవాని ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు తోడుగా ఉండి దేవా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నెహిలాని బహుగా దీవించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా దేవా నీ మహాకృపలో దాయిలో దేవా చేరవచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ రెక్కల నీళ్ళలో కాచి కాపాడి దేవా అయ్యా ఇదిగో ఈ సాయంకాల సమయమందు దేవా నీ స్వరం వినాలని దేవా సంతోషంతో నీ ఎదుగు చేరిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో నింపి అభిషేకించబడొచ్చున్నాను. అభిషేక్తుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ పరిశుద్ధమైన ఆత్మను మా మీద కుమ్మరించి దేవా నీకు ఉపయోగపడే పాత్రలుగా దేవా నీ రక్షణ ఆనందంతో మమ్మల్ని నింపి బలపరచవచ్చున్నాను. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవచ్చున్నాను. నీతో సహవాసం చేసేవారుగా దేవా, ముఖాముఖి దర్శనం చేసేవారుగా దేవా మా జీవితాలను ఆత్మీయంగా దేవా నీ సన్నిధిలో కట్టుకోమని అడుగుచు దేవా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ స్వరం ఎక్కడైతే వినపడుతుందో దేవా అక్కడ నీ ఆత్మకార్యం జరిగి చూడొచ్చున్నాను. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దేవా అయ్యా ఇదిగో ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో తాకబడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మతో తాకి దేవా వారి జీవితాలను ఉద్దేశించిన మేలును జరిగి చూడొచ్చున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా దేవా ఇదిగో తండ్రి మా కీడము, మా డాలు దేవా మా కోట ఉన్నవాడా ఇదిగో తండ్రి మా ఆరాధనకు యోగ్యుడైన వాడానికి వందనాలు చెల్లిస్తూ ఆరాధన అంతటి ఆదుడు అంతం వరకు నువ్వుండి నడిపించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ఎస్ఐయా ఎస్ఐయా నిన్నే నిన్ను కొలుతున్నయ్యా అనే పాట పాడుకుంటూ దేవాదేవుణ్ణి ఆరాధిద్దాం. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా,
నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరుతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరుతునయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నిన్నే నే రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన. వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన. కలల కడ తెచ్చినావా, నీ వలలో నన్ను మోసినావా, కలల కడ తెచ్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
అవునయ్యా, ఈ లోకంలో దేవా నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నిన్నే ఆ దేవా హృదయపూర్వకంగా ఆరాధిస్తూ దేవా నీ సన్నిధిలో కొలిచినప్పుడు దేవా అందరూ విడిచిన దేవా విడివని ఎడబాయిని కృపతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమించే గొప్ప దేవుడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా నీ రెక్కల నీడలో దేవా మాకు ఆదరణ దయచేసిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్న దేవాది దేవాని కొందాలు చెల్లిస్తున్నారు అయ్యా. ఇదిగో తండ్రి మా జీవితాల్లో వస్తున్న కష్టాలు నష్టాలు బాధల్ని సమస్యల్ని దేవా కన్నీటిని తుడిచిన గొప్ప దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అన్ని విషయాల్లో దేవా నువ్వు మాకు తోడుగా ఉండి దేవా మా విమోచకుడు ఎన్నందుకు కొందాలు చెల్లిస్తున్నారు. మమ్మల్ని రక్షించుకోవడానికి కొందాలు చెల్లిస్తూ దేవా నీ రక్షణ ఆనందంతో దేవా మమ్మల్ని నింపి బలపరిచిన వాడా ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా నీ స్వరాన్ని వినగల చెవులు దయచేయమడొచ్చున్నారు. ఆత్మీయ చెవులు దయచేయమడొచ్చున్నారు. ఆత్మీయ జ్ఞానం దయచేయమడొచ్చున్నారు అయ్యా. నీ ముఖ దర్శనం చేసే కృప మాకు దయచేయమడొచ్చున్నారు. నీతో సహవాసం చేస్తుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీవే మాతో మాట్లాడమడొచ్చున్నారు. మా హృదయాల్లో ఉన్న దేవా చింత అంతా తీసివేసి దేవా అయ్యా నీ నెమ్మది శాంతి సమాధానంతో నింపి బలపరచబడొచ్చున్నారు. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆత్మీయ ఆహారంతో మాకు తృప్తి దయచేయమని నీవే మాతో మాట్లాడమని దేవా నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 27వ కీర్తన 13వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 13వ వచనం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. In English, I had fainted unless I had believed to see the goodness of the Lord in the land of the living. हिंदी में, यदि मुझे विश्वास ना होता तो मैं कि जीवतों की पृथ्वी पर यहोवा की भलाई को देखूंगा तो मैं मूर्छित हो జాతా. ఇప్పుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తెహిలా సంఘముగా నీ పిల్లలుగా నీ పేరు పెట్టబడి నీ మందిరంలో దేవా మేమందరము నీ పాదముల చెంతకు చేరి కొద్ది నిమిషములు మా స్వరములతో మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరచి మిమ్మల్ని ఘనపరిచి దేవా ఇప్పుడు మీ స్వరము వినాలని మీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా మీ స్వరాన్ని మాకు వినిపించమని మీ సత్యవాక్యములోని దేవా మరి పరిశుద్ధ లేఖనములలోని కొద్ది మాటలు మేము ధ్యానము చేయనై ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు మాకు దయచేయమని మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 13వ వచనములో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. In English, Psalms 27 verse 13, I had fainted unless I had believed to see the goodness of the Lord in the land of living. हिंदी में भजन संहिता, यदि मुझे विश्वास न होता कि जीवितों की पृथ्वी पर यहोवा की भलाई को देखूंगा तो मैं मूर्छित हो जाता. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. రైట్. చూడండి, ఈ 27వ కీర్తన దావీదు రచించినటువంటి ఈ 27వ కీర్తన. ఈ 27వ కీర్తన దావీదు
రచించేటటువంటి సమయానికి, అనగా ఈ కీర్తనను అతను పాడుకునేటటువంటి సమయానికి, రాసుకునేటటువంటి సమయానికి దావీదు యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, దావీదు ఎటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నాడు అంటే, దావీదు మనము ఈ కీర్తనలో చూడొచ్చు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. హీఈస్ నాట్ రిటన్ దిస్ సామ్ ఫ్రమ్ ఎ ప్యాలెస్. ఇదేదో ఒక రాజభవనంలోంచో రాజమందిరంలో కూర్చొని రాసినటువంటి, సంతోషముగా కంఫర్టబుల్గా ఉండి రాసినటువంటి కీర్తన కాదు, కానీ ఇట్ ఈస్ రిటన్ ఫ్రమ్ ప్రెషర్. అంటే భయంకరమైనటువంటి ఒత్తిడి గుండా, శ్రమల గుండా, శోధనల గుండా దావీదు వెళుతూ, తన శత్రువులు అందరూ కూడా తనను చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో, డేవిడ్ ఈజ్ సరౌండెడ్ బై ఎనిమీస్, థ్రెటన్డ్ బై ఫియర్ అండ్ టెస్టెడ్ ఇన్ హిజ్ ఫెయిత్. అతని విశ్వాసాన్ని మరి పరీక్షించబడింది. అలాగే అతని చుట్టూ కూడా శత్రువులు కమ్ముకున్నారు. మరి భయము అతని హృదయంలో నిండిపోయింది. ఇలాంటి అన్ఫేవరబుల్ సిచ్యువేషన్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు చెబుతున్నటువంటి ఈ మాట మనందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితముగా మన జీవితాలను మార్చేసేటటువంటి మాట. ఒక విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండవలసినటువంటి ఒక దృక్పథాన్ని దావీదు ఈ 27వ కీర్తనలో మనకు బోధిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఏంటా మాట? మన విశ్వాస జీవితాలని మార్చేసేటటువంటి మాట, మన భక్తిగల జీవితాలని మార్చేసేటటువంటి మాట, దేవుని ఎడల మన యొక్క దృక్పథాన్ని మార్చేసేటటువంటి మాట. వాస్తవానికి దావీదు ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే అది మామూలు పరిస్థితి కాదు. ఎలాంటి పరిస్థితి అంటే, ఇదే 27వ కీర్తన 2వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ దావీదు యొక్క పరిస్థితి వ్రాయబడి ఉంది. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లిరి కూలిరి. 3వ వచనం చదువుదాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం ఎడకుందును. చాలు. చూడండి, ఇది దావీదు ఉన్నటువంటి భౌతికమైనటువంటి స్థితి. ఏంటా స్థితి? నా శరీర మాంసము తినుటకు దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? అతని శరీర మాంసమును తినుటకు దుష్టులు దావీదు చుట్టూ ఆవరించారు. నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు దావీదు ఎక్కడున్నాడు? ఇప్పుడు అతనిని ఎంకరేజ్ చేసే వాళ్ళ మధ్యనో, అతన్ని ఆదరించే వారి మధ్యనో లేడు. అతనిని, దావీదుని గాయపరిచి బాధించేటటువంటి శత్రువులు అతని మీదకి వచ్చి ఉన్నారు. ఒకటి, దావీదు యొక్క శరీర మాంసము తినటానికి దుష్టులు లేచి ఉన్నారు. దావీదును బాధించు శత్రువులు దావీదు చుట్టూ కూడా దిగి ఉన్నారు. మూడవది, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. ఇప్పుడు ఎవరు దిగారంట దావీదు మీదకి? దండు దిగి ఉన్నారు. అంటే శత్రువులు దావీదు చుట్టూ కమ్ముకున్నప్పుడు, తనను బాధించేవారు తన చుట్టూ కమ్ముకున్నప్పుడు, చుట్టి ఉన్నప్పుడు, ఆవరించి ఉన్నప్పుడు, వెంటాడుతున్నప్పుడు, ఇప్పుడు దావీదు చెబుతున్నటువంటి అద్భుతమైన మాట ఏమిటి అంటే, మనం చదివాం కదా 13వ వచనంలో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. I would have lost heart unless I had believed that I would see the goodness of the Lord in the land of living. I would have lost heart. అంటే నేను ఎప్పుడో నశించిపోయేవాడిని. Unless I had believed that I would see the goodness of the Lord in the land of living. ఈ మాట చూడండి,
ఈ ఇతను భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు, ఇన్ ద మిడిల్ ఆఫ్ అన్సర్టినిటీ, ఇన్ ద మిడిల్ ఆఫ్ బ్యాటిల్, ఇన్ ద మిడిల్ ఆఫ్ స్ట్రగుల్, ఇన్ ద మిడిల్ ఆఫ్ స్టార్మ్స్, he is telling the one sentence which is a lifeline. అంటే ప్రతి ఒక్కరూ ఈరోజు మన విశ్వాస జీవితాల్లో నీ శ్రమల మధ్యలో, నీ శోధనల మధ్యలో, నీ ఇబ్బందుల మధ్యలో, నువ్వు వెళుతున్నటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనము పలకవలసినటువంటి మాట అదేమిటి అంటే, ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ హార్ట్. నేను ఎప్పుడో నశించిపోయి ఉండేవాణ్ణి, అన్లెస్ ఐ హ్యాడ్ బిలీవ్డ్ దట్ ఐ వుడ్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోయి ఉండేవాణ్ణు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇతని చుట్టూ ఇతని శరీర మాంసాన్ని తినడానికి దుష్టులు లేచి ఉన్నారు. శత్రువులు అందరూ కూడా, ఇతన్ని బాధించే శత్రువులు ఇతని మీదకు దిగి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఏదో చూస్తున్నాడు అంటండి. ఏం చూస్తున్నాడు? ఐ వుడ్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు మన చుట్టూ శ్రమలు ఉన్నప్పుడు మనం ఏం చూస్తాం? మన మరణాన్ని చూస్తాం, మన ఓటమిని చూస్తాం, మనము కూలిపోవడాన్ని చూస్తాం. శత్రువు మనకంటే బలమైనప్పుడు, శత్రువులు అనేక మంది లెక్కకు మించి మన చుట్టూ మన మీదకు దాడి చేసినప్పుడు ఎవరైనా కూడా ఏం చూస్తారంటే మన ఓటమిని చూస్తారు, రాబోతున్న పరిస్థితులను చూస్తారు, మన మరణాన్ని చూస్తారు. కానీ దావీదేంటి విచిత్రంగా దేవుడి యొక్క గుడ్నెస్ని చూస్తానంటున్నాడు. దిస్ మేక్స్ ద డిఫరెన్స్. దావీదుకి మనకి మధ్యన ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే దేవుడిని చూసేటటువంటి విధానం. తన శ్రమలో ఉన్నప్పుడు, ఆ శత్రువులు అతను చుట్టుముట్టి ఉన్నప్పుడు దావీదు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను యెహోవా దయను పొందుదును. బాబు, నీ చుట్టూ నీ శరీర మాంసం తినడానికి శత్రువులు వచ్చి ఉన్నారు, నీ చుట్టూ దుష్టులు వచ్చి ఉన్నారు. నువ్వేంటి నేను యెహోవా దయ పొందుదును అంటున్నావు? అంతేకాదు, అసలు ప్రారంభించడం మంచి హైలో ప్రారంభించాడు. ఈ కీర్తన భయంకరమైనటువంటి శోధనల మధ్యలో, కష్టాల సముద్రంలో ఉండి ఈ కీర్తన రాస్తూ అసలు ప్రారంభించడమే చూడండి. దావీదు ఎందుకని దేవుని హృదయానుసారుడని అనిపించుకున్నాడో, దేవుడు దావీదుని ఎందుకు అంతగా హెచ్చించాడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి వచనం చూడండి. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేనెవరికి భయపడుదును. అన్నీ బాగుండి, కంఫర్టబుల్గా ఉండి, కోటలో ఉండి నేను ఎవరికి భయపడతాను అని అనొచ్చు. కానీ శత్రువుల మధ్యలో ఉండి, శ్రమల మధ్యలో ఉండి, శోధనల మధ్యలో ఉండి నేను ఎవరికి భయపడతాను అని చెప్పడానికి ఎంతటి విశ్వాసం కావాలి. అందుకే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ది లార్డ్. నేను యెహోవా దయను పొందుదును. నేను యెహోవా దయను పొందుతును. చూడండి, మరి ఇంత పరిస్థితుల్లో దావీదు చెబుతున్నటువంటి మాట, ఆల్మోస్ట్ డిస్కరేజ్మెంట్ కేమ్ క్లోజ్. నిరుత్సాహం వచ్చేసింది. డిప్రెషన్ నాక్డ్. డిప్రెషన్ అనేది తలుపు తడుతూ ఉంది, దావీదు యొక్క తలుపు తడుతూ ఉంది. ఫియర్ విస్పర్డ్, భయం. గివింగ్ అప్ లుక్డ్ రీజనబుల్. అంటే ఆల్మోస్ట్ అతను ఏమంటున్నాడు, ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ హార్ట్ అన్లెస్ ఐ హ్యాడ్ బిలీవ్డ్. అంటే ఆల్మోస్ట్ నేను కూలిపోయాను, ఆల్మోస్ట్ నేను నశించిపోయాను, ఆల్మోస్ట్ ఇక నా ఆశ నేను విడిచిపెట్టేసుకున్నాను. మరి
నేను కృషించిపోయి ఉందును, నేను నశించిపోయి ఉండేవాడిని అంటున్నాడు. మరి నశించిపోకుండా, కృషించిపోకుండా, ఓడిపోకుండా అతన్ని ఆపగలిగింది ఏది? సంథింగ్ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కొలాప్సింగ్. I would have lost heart unless I had believed that I would see the goodness of the Lord in the land of living. దావీదుని ఏదో ఒకటి ఆపింది. ఆ కూలిపోవలసిన పరిస్థితుల్లో, ఆల్మోస్ట్ చెయ్యి దారిపోయినటువంటి పరిస్థితుల్లో, శత్రువుల మీదకు వచ్చినటువంటి పరిస్థితుల్లో, ఇక అయిపోయింది పరిస్థితి అనేటటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు పడిపోకుండా, నశించిపోకుండా, కూలిపోకుండా, వాట్ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కొలాప్సింగ్? దావీదుని ఏది ఆపింది అంటే, ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ హార్ట్, ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ హార్ట్ అన్లెస్ ఐ హ్యాడ్ బిలీవ్డ్. ఒకవేళ నేను నమ్మి ఉండకపోతే, ఏమని నమ్మాడంట? దట్ ఐ వుడ్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. సజీవుల దేశమందు నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఈరోజు ఈ నమ్మకం మీకుందా? ఈరోజు ఈ నమ్మకం మనకుందా? శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఓటమి వచ్చినప్పుడు, ప్రతిసారి ఇక అయిపోయాం, మన కెరీర్ అయిపోయింది, మన లైఫ్ అయిపోయింది, మన జీవితం అయిపోయింది, మన పరిస్థితి ఇంతే అని మనం అనుకుంటున్నామే కానీ ఎప్పుడైనా ఈ మాట మనం చెప్పగలిగామా? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో ప్రాముఖ్యముగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన బలహీనతలను, చూడండి బైబిల్ గ్రంథం మన బలహీనతలను ఎప్పుడు కూడా డినై చేయదు. దావీదు కూడా మనుష్యుడే, అతనిలోనూ బలం ఉంది, అతనిలోనూ బలహీనత ఉంది. ఈవెన్ ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అడ్మిట్స్ హీ ఆల్మోస్ట్ గేవ్ అప్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆల్మోస్ట్ ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ హార్ట్. దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదే హీఈస్ అడ్మిటింగ్ దట్ హీ ఆల్మోస్ట్ గేవ్ అప్. ఇక ఆల్మోస్ట్ నేను వదిలేశాను. అయితే ఒక్క విశ్వాసం, ఖచ్చితముగా నేను ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ది గాడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందుదును అనే ఆ విశ్వాసము అతను నిలబెట్టింది కూలిపోకుండా. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో కూడా సమస్య లేదని కాదు, సమస్యలు వస్తాయి, భయంకరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నిటిలో కూడా మనము దేవుని మీద ఆధారపడేలా ఉండాలి, దేవుని శక్తి మీద మనము ఆధారపడేలా ఉండాలి. ఇక్కడ హానెస్టీగా ఒప్పుకుంటున్నాడు, ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ హార్ట్. నేనేమైపోయి ఉండేవాడినో. ఇక్కడ నాకేం పర్లేదు, నేను అంతా బాగానే ఉన్నాను అని అబద్ధం చెప్పట్లా దావీదు ఉన్న విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను ఏమైపోయేవాడినో, ఒకవేళ నేను అలా నమ్మి ఉండకపోయి ఉంటే. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితముగా వేర్ ఎవర్ యు ఆర్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది స్టార్మ్, ఒక భయంకరమైనటువంటి సముద్రం మధ్యలో నువ్వు ఉన్నా, తుఫాను మధ్యలో నువ్వు ఉన్నా కానీ యు ఆర్ నాట్ ఎలోన్. నువ్వు ఒంటరి వాడవు కాదు, దేవుడు నీతో ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనము నమ్మాలి. అందుకే యెషయా గ్రంథము 94వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదవగలిగితే, కీర్తనలు 94వ కీర్తన 17వ వచనాన్ని మనం చదవగలిగితే, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు.
94వ కీర్తన ప్రారంభంలో మనం చదివితే, యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా, ప్రకాశింపుము. 2 సార్లు చెప్తున్నాడు, దేవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు. చూడండి, దేవునితోటి దావీదు మాట్లాడుతున్నాడు. ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా, ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము అని 2 సార్లు పిలుస్తున్నాడు. ఇప్పుడే ఎవరున్నారంట దావీదు చుట్టూ అంటే భక్తిహీనులు. భక్తిహీనులు ఉన్నారు. దావీదు యొక్క శత్రువులు అతను చుట్టుముట్టి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు చెబుతున్నటువంటి మాట చూడండి, 17వ వచనంలో, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. Unless the Lord had given me help, I would soon have dwelt in the silence of death. ఒకవేళ దేవుడే గనక నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము మౌనమందు నివసించి ఉండును. అంటే అర్థం ఏంటి? ఇప్పటికే నేను చనిపోయి ఉండేవాడిని. కాబట్టి ఈరోజు దేవుని మాటలు ధ్యానము చేస్తున్నటువంటి మనందరము కూడా గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట ఏమిటి అంటే, వీఆర్ నాట్ ఎలోన్. నీ 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 సమస్యల మధ్యలో, నీ శ్రమల మధ్యలో, నీ ఇబ్బందుల మధ్యలో నీవు ఖచ్చితముగా విశ్వాసాన్ని కనబరిచేవాడిగా ఉండాలి. ఐ ఆల్మోస్ట్ గేవ్ అప్ అంటున్నాడు డేవిడ్ ఆల్మోస్ట్ గేవ్ అప్. నేను విడిచిపెట్టేశాను, అయిపోయేవాడిని, కూలిపోయేవాడిని నేను. బట్ కూలిపోకుండా ఏది నన్ను ఆపింది అంటే, ద ఫెయిత్ విచ్ ఐ కెప్ట్ ఇన్ ద లార్డ్, దట్ ఐ వుడ్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. ఐ హ్యాడ్ బిలీవ్డ్. సజీవుల దేశమందు నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. కాబట్టి ఈ రాత్రి మన విశ్వాస జీవితాల్లో శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు, కష్టాల గుండా మనం వెళుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని దయను నేను పొందుకుంటాను. 116వ కీర్తన 9-10 వచనాలు మనం చదివినప్పుడు, 116వ కీర్తన 9-10 వచనాలు, సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచి తిని, నేను మిగుల బాధపడిన వాడను. భయంకరమైనటువంటి బాధల్లో, కష్టాల్లో మిగుల బాధపడినటువంటి సమయంలో దావీదు పలుకుతున్నటువంటి మాట, సజీవుల దేశమందు, సజీవుల దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మన శ్రమల్లో, మన శోధనలో, మన ఇబ్బందుల్లో నీ యొక్క ఫౌండేషన్, నీ విశ్వాసం దేవుని ఎడల బలంగా ఉందనుకోండి. చూడండి, ఇప్పుడు ఒక గోడ మనం కట్టాం, మంచి పునాది వేసి ఒక గోడ కట్టాం, ఎత్తైన గోడ కట్టాం. కానీ ఒకవేళ ఆ గోడకి క్రాక్స్ వచ్చినాయి అనుకోండి, బట్ స్టిల్ దట్ వాల్ స్టాండ్స్ బికాస్ ద ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్. ఎప్పుడైతే మనము ఆ గోడకి ఒకవేళ అప్పుడప్పుడు కొన్ని శ్రమలు వచ్చి మనల్ని కొట్టినప్పుడు, కొన్ని కష్టాలు మనల్ని కొట్టినప్పుడు, మన విశ్వాసం అనే గోడకి ఒకవేళ మరి క్రాక్స్ వచ్చినా కూడా ఆ గోడ నిలబడగలుగుతుంది. దానికి కారణం ఏంటంటే దాని యొక్క ఫౌండేషన్ అనేది బలంగా వేయబడింది. కాబట్టి ఇక్కడ దావీదు కూడా శ్రమల మధ్యలో ఉన్నప్పుడు మరి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. I would have lost heart unless I had believed that I would see the goodness of Lord in the land of living. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీ ప్రార్థనలో ఒకవేళ మీరు అలసిపోయి ఉండొచ్చు. ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాము, పనులు జరగట్లేదు. ఆర్ యూ డిస్కరేజ్డ్ ఇన్ వెయిటింగ్? ఒకవేళ మీ నిరీక్షణలో మీరు అలసిపోయి ఉండొచ్చు, ఎదురు చూస్తున్నామండి, బట్ ఇంకా మా జీవితంలో కార్యం జరగట్లేదు.
మేబీ యు ఆర్ స్మైలింగ్ అవుట్ సైడ్ బట్ బ్లీడింగ్ ఇన్సైడ్. పైకి నవ్వేవారిగా ఉండొచ్చు, కానీ హృదయంలో గాయాలతో మీరు ఉన్నారేమో. బట్ దావీదు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సజీవుల దేశమందు నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను నాశనం అయిపోయేవాడిని, నాకు లేని ఎడల నేను కూలిపోయి ఉండేవాడిని. కానీ నేను నిలబడగలిగానంటే దానికి కారణము ఐ సీ ద గుడ్నెస్ ఆఫ్ లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. ఖచ్చితంగా దట్ ఐ హ్యాడ్ బిలీవ్డ్ దట్ ఐ వుడ్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. సజీవుల దేశమునందు ఖచ్చితముగా నేను యెహోవా దయ పొందుదును అని నేను నమ్మగలిగాను. ఆ నమ్మకమే లేకపోతే అన్లెస్ ఐ హ్యాడ్ బిలీవ్డ్ ఒకవేళ నేనే గనక ఆ నమ్మి ఉండకపోతే ఈ టర్నింగ్ పాయింట్ అనేది మన జీవితాల్లో, దావీదు జీవితంలో వచ్చి ఉండేది కాదు. దావీదు జీవితంలో ఆ సక్సెస్ రావడానికి, ఆ గెలుపు రావడానికి ఎంత ధైర్యంగా ఆ కీర్తన రచించగలిగాడండి. అసలు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు, తన గుడారపు మాటును నన్ను దాస్తాడు, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కిస్తాడు. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని దావీదు చెప్పగలుగుతున్నాడు. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలుడు అర్పిస్తాను. ఎప్పుడు? ఈ చుట్టూ ఉన్న శత్రువులందరినీ నాశనము చేసి శత్రువుల మీద విజయం తెచ్చుకొని ఒకరోజు మరలా నేను ఆయన గుడారంలో ఉత్సాహధ్వని చేస్తూ బలుడు అర్పిస్తాను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. కాబట్టి దావీదు తన హృదయంతో చెప్తున్నాడు, నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతకదనని నేను కాదు, నా హృదయము నీతో అంటుంది. అంటే కించిత్ అవకాశం కూడా ఎక్కడా కూడా భయానికి కానీ, అపనమ్మకానికి కానీ, అవిశ్వాసానికి కానీ దావీదు హృదయంలో చోటు ఇవ్వడం లేదు. అన్లెస్ ఐ హ్యాడ్ బిలీవ్డ్. ఒకవేళ నేను నమ్మి ఉండకపోతే, ఈరోజు మనందరము కూడా మనల్ని పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం నమ్మి ఉండకపోతే మన శ్రమల్లో, వన్ బిలీఫ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఒక్క నమ్మకం. సజీవుల దేశములో ఖచ్చితముగా నేను యెహోవా దయ పొందుదును అన్న నమ్మకమే గనక లేకపోయింటే దావీదు జీవితంలో ఇంత గొప్ప విజయం, దేవుని హృదయానుసరుడని పిలువబడడం, ఇవన్నీ కూడా ఉండే కాదు. దావీదు చూడండి, ఒకవేళ నా శత్రువులే గనక నన్ను విడిచిపెట్టి ఉండకపోతే నేను చనిపోయేవాడిని అని అంట్లా. నా పరిస్థితులు మారి ఉండకపోతే నేను నశించిపోయేవాడిని అని అంట్లా. నా శత్రువులు నన్ను క్షమించి ఉండకపోతే, నా శత్రువులు నన్ను వదిలేసి వెళ్ళి ఉండకపోతే నేను చనిపోయేవాడిని అని అంట్లా. నేను నమ్మి ఉండకపోతే నాశనం అయిపోయేవాడిని. అంటే నమ్మకం అనేది బహు ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు విశ్వాసముతో ఒక కొండను మీరు గద్దిస్తే అది వెళ్ళి సముద్రంలో పడుతుందని. ఇక్కడ దావీదు యొక్క విజయానికి కారణం తన మాంసాన్ని, తన శరీర మాంసాన్ని తినాలని చూసే దుష్టులు దావీదు చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళు రాకుండకపోతే, వాళ్ళు వెళ్ళిపోయి ఉండకపోతే నేను బ్రతికేవాడిని అనంట్లా. నేను నమ్మి ఉండకపోతే దేవుణ్ణి, నేను చచ్చిపోయేవాడిని, నేను నశించిపోయేవాడిని, నేను కూలిపోయేవాడిని. కాబట్టి ఈరోజు నన్ను కాపాడింది ఏంటి అంటే దేవుని ఎడల నాకున్న నమ్మకం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేకపోతే నేను నాశనం అయిపోయేవాడిని. I would have lost my heart unless I had believed that I would see the goodness of the Lord in the land of living. కాబట్టి మనం మన విశ్వాసాల్లో బలపడాలి. శత్రువులు భయపెట్టలేదు దావీదుని. తన చుట్టూ దండు దిగింది, ఆ దండు భయపెట్టలేదు. ఒకవేళ నమ్మకపోతే ఏమైపోయేవాడునో, దేవా నీ యందు నేను నమ్మిక ఉంచగలిగానయ్యా అంటే ఇప్పుడు దావీదు దేనికి భయపడుతున్నాడు? ఒకవేళ అపనమ్మకం నాలోకి వచ్చి ఉంటే,
అంటే నీ ఇంటి చుట్టూ శత్రువులు ఉన్నా పర్లేదా? అయ్యేం చేయవు నన్ను. మరి ఏం చేస్తుంది నేను? నువ్వు నాశనం అయిపోవాలంటే నీ శత్రువు ఏంటి? నా అపనమ్మకమే నాకు శత్రువు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోయేవాడును? అంటే ఈ శత్రువులు వచ్చారు కదా, వీళ్ళు నన్ను చంపేసి ఉండే దానికి భయపడట్లా, శ్రమలకు భయపడట్లా, శోధనలకు భయపడట్లా, దుష్టులకు భయపడట్లా, శత్రువులకు భయపడట్లా. ఒకవేళ నేను నమ్మి ఉండకపోతే ఏమయ్యేవాడిను? నాట్ అన్లెస్ మై ఎనిమీస్ లెఫ్ట్, నాట్ అన్లెస్ మై సిచ్యువేషన్ చేంజ్డ్, బట్ అన్లెస్ ఐ బిలీవ్డ్. ఒకవేళ నేను నమ్మి ఉండకపోతే. కాబట్టి ఈరోజు మన విశ్వాస జీవితాలకి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఈ నమ్మకమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు రక్షించబడాలి, నువ్వు కాపాడబడాలి, నువ్వు దేవుని యొక్క ఫుల్ ప్లెడ్జ్డ్ శక్తిని నువ్వు నీ జీవితంలో క్రియారూపకంగా నువ్వు అనుభవించాలంటే 100% మనము దేవుని యొక్క శక్తి మీద మనం నమ్మకం ఉంచాలి. అందుకే యోబు గారు చూడండి, యోబు దేవుని యొక్క 100% శక్తిని అనుభవించాడు, పొందుకున్నాడు. అందుకే యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో మనం చదివితే నా విమోచకుడు సజీవుడు అంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే నన్ను కాపాడేవాడు, నన్ను రక్షించేవాడు ఆయన మృతుడు కాదు. ఆయన నిన్న, ఆయన నేడు, ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన సజీవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చదువుదామండి యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుంచి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవ్వరునూ కాదు. నేనే కన్నులారా ఆయన చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. జరిగిన దానికి కారణం నాలోనే ఉన్నదనుకొని మేము వారిని ఎట్లు తరిమెదమా అని తలంచుని. చూడండి, ఇప్పుడు మీరు దావీదుని యోబుని కోరిలేట్ చేసుకోండి. దావీదు ఏమంటున్నాడు? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను చచ్చుండేవాడిని. ఈరోజు నేను బ్రతుకుంటానికి కారణం నా దేవుడి మీద నాకున్న నమ్మకం. అన్లెస్ ఐ హ్యాడ్ బిలీవ్డ్ దట్ ఐ వుడ్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. సజీవుల దేశములో ఆయన నన్ను కాపాడేదన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోయాడిని. కాబట్టి ఆయన ఖచ్చితంగా నన్ను కాపాడతాడు. నేను మరలా ఆయన గుడారంలో నేను ఉత్సహించి పాటలు పాడతాను, ఆయనకు బలులర్పిస్తాను. ఎప్పుడు ఈ శత్రువులు దండు దిగింది, వీళ్ళందరూ ఆపత్కాలములో నమ్ముకొని తగిన సహాయకుడు ఆయన అంటున్నాడు. ఆశ్రయదుర్గం మీదకి ఎక్కిస్తాడు అంటున్నాడు. ఎక్కడ భయపడుతున్నాడు అసలు దావీదు? ఇప్పుడు అదే మాటలు, అదే విశ్వాసం యోబు దగ్గర మనం చూస్తున్నాం. భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా యోబు వెళుతూ అందరినీ కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఆస్తిపాస్తులు కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయి కూడా ఇప్పుడు యోబు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. మై రిడీమర్ ఈజ్ అలైవ్. నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుస్తాడు. ఆయన్ని నేను నా కన్నులారా నేను చూస్తాను. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను. ఎలా చెప్పగలుగుతున్నాడు బాబు? పక్క నుంచి చిల్ల పెంకులతో గోక్కుంటూ రక్తము, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీ దగ్గరికి రావడానికి కూడా ఎవరు ఇష్టపడక, నీ భార్య నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతలేదు, నీ స్నేహితులు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతలేదు, నీ పనివారు కూడా నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారని చెప్పి అలాంటి పరిస్థితుల్లో ఉండి ఈయన ఏమంటున్నాడంటే నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. శాశ్వత కాలము వరకు నిలిచేటటువంటి వాడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడని నేను ఎరుగుదును. నా చర్మం చీకిపోయింది, అయినా సరే నా శరీరముతోనే నేను దేవుణ్ణి చూస్తాను. నేను మృతుల లోకంలో కాదు. దావీదేమన్నాడు? సజీవుల దేశమందు, చనిపోయిన తర్వాత కాదండి,
చనిపోయిన తర్వాత పరలోకం ఉంది, దేవుడు తీసుకెళ్తాడు, ఆయన నిత్య రాజ్యంలో ఉంటాం. నో 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 నో. చనిపోయిన తర్వాత, మృతుడైపోయిన తర్వాత దేవుని మహిమ చూడటం కాదు, బ్రతికుండగానే నేను చూస్తాను. సజీవుల దేశములోనే నేను దేవుని దయను పొందుకుంటాను. చనిపోయిన తర్వాత కాదు, నేను బ్రతికుండగానే ఆయన గుడారంలో నేను ఆయనకు ఉత్సాహధ్వని చేస్తాను, పాటలు పాడతాను, బలులర్పిస్తాను. నా దేవుడు దయను నేను పొందుతున్న నమ్మకము నాకుంది అంటున్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తానంటలేదు. నా చర్మం చీకిపోయింది, ఎస్ ఐ నో. నా శరీరం కుళ్ళిపోయింది, ఎస్ ఐ నో. నా శరీరం కృషించిపోయింది, ఎస్ ఐ నో. బట్ స్టిల్ శరీరముతోనే నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరెవ్వరునూ కాదు, నేనే కన్నులారా చూచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం భక్తుల జీవితం నుంచి, అంటే నమ్మడానికి ఆస్కారమే లేని సమయంలో, నిరీక్షణకు ఆధారమే లేని సమయంలో 1% కూడా ఈ మాటలను నమ్మడానికి అసలు ఆస్కారమే లేదు. సర్వం కోల్పోయాడు, శరీరం కూలిపోయింది, భయంకరమైనటువంటి దుర్వాసన కొడుతుంది శరీరం, ఎవరో మనుషుల దగ్గరికి రావట్లేదు. కానీ ఏం చెప్తున్నాడు? నా శరీరం చీకిపోయింది, అయినా సరే ఇదే శరీరంతో నేను నా కన్నులారా నా దేవుణ్ణి చూస్తాను. ఎక్కడ చూస్తాను? భూమి మీదే చూస్తాను. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచును అని నాకు తెలుసు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నా కోసం నా దేవుడు పరమును విడిచి గగనమును చీల్చుకొని భూమి మీదకి దిగొస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నేను నా కన్నులారా ఆయన చూస్తాను, మరెవరో కాదండోయ్, నేనే కన్నులారా ఆయన్ని చూచెదను, మరెవరునూ కాదు, నేనే కన్నులారా ఆయన్ని చూచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ విశ్వాసం అబ్రహాం చూడండి, అబ్రహాం బిలీవ్డ్ ఈవెన్ వెన్ హిస్ బాడీ వాజ్ వీక్. అతని శరీరంలో ఎంత మాత్రము కూడా అవకాశం లేదు పిల్లలు కనడానికి. హిస్ బాడీ వాజ్ వీక్, సత్తువ లేని బాడీ, అయినా సరే నమ్మాడు. 100వ సంవత్సరంలో వాగ్దాన పుత్రుణ్ణి పొందుకోగలిగాడు. జోసెఫ్ బిలీవ్డ్ ఈవెన్ వెన్ హీఈస్ ఇన్ ప్రిజన్. చెరసాలలో ఉన్నప్పుడు కూడా నేను నా దేవునికి విరోధముగా నేను ఇట్టి పాపం ఎలా చేయగలను అంటున్నాడు పోతీఫర్ భార్య. హౌ కెన్ ఐ డూ దిస్? నో. నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా యజమానునికి విరోధముగా, నా దేవునికి విరోధముగా ఇట్టి కార్యము నేను ఎటులా చేయగలను అంటున్నాడు. అందుకే దేవుని యొక్క గొప్ప సహాయాన్ని పొందుకోగలిగాడు. దేవుని యొక్క అద్భుత కార్యాలు యోసేపు జీవితంలో పొందుకోగలిగాడు, అబ్రహాము జీవితంలో తను పొందుకోగలిగాడు, యోబు సమస్తాన్ని మరలా 2 అంతలుగా పొందుకోగలిగాడు. కాబట్టి విశ్వాసం అనేది ఏదో కంఫర్ట్లో ఉన్నప్పుడు కడుపు నిండా తినేసి మంచిగా పాట పాడి ప్రార్థన చేసి నాకు చాలా విశ్వాసం ఉందని చెప్పడం కాదు. నో. ఫెయిత్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ బై కంఫర్ట్, ఇట్ ఈజ్ ఫోర్జ్డ్ ఇన్ క్రైసిస్. కొలిమిలో కాల్చబడినప్పుడు, కష్టాల కొలిమిలో నువ్వు కాల్చబడుతున్నప్పుడు, సువర్ణము వల్లే మరలా నువ్వు మునుపటి కంటే ఎక్కువైనటువంటి మెరుగుతో బయటకు రావాలి అంటే విశ్వాసంలో మనము బలముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది, ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ది లార్డ్. ఇక్కడ ఇదేదో ఒక నేను ఐ మైట్ సీ అని అంట్లా, దేవుని యొక్క గుడ్నెస్ని నేను మేబీ చూస్తానేమో అని అంటలేదు. ఇక్కడ దావీదు కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఏదో ఒక కోరుకుంటున్నట్టు కాదు ఇది. దేవుడు కరుణిస్తాడేమోలేండి, పరిస్థితులు మారతాయేమోలేండి,
నా దేవుడు దిగొస్తాడేమో. ఆహా, ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ది లార్డ్. ఖచ్చితంగా నిశ్చయముగా దేవుని దయను నేను పొందుకుంటాను అంటున్నాడు. ఐ వుడ్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. కాబట్టి విశ్వాసులు మాట్లాడే మాటలకు, మామూలు అల్ప విశ్వాసంతో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలకు చాలా తేడా ఉంటుంది. వాళ్ళు విశ్వాసంలో సమస్తాన్ని చూడగలుగుతారు. ఐ విల్ సీ, నేను చూడగలుగుతున్నాను అంటున్నాడు. ఐ విల్ సీ, నేను చూస్తాను. దేవుని యొక్క దయను నేను చూస్తాను. ఈ శత్రువుల మీద విజయాన్ని నేను చూస్తాను. ఈ అనారోగ్యం మీద విజయాన్ని నేను చూస్తాను. ఈ పేదరికం మీద విజయాన్ని నేను చూస్తాను. ఈ నిరుద్యోగం మీద విజయాన్ని నేను చూస్తాను. ఈ మాటలు మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే దృఢమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు. దిస్ ఈస్ కాన్ఫిడెంట్ ఫెయిత్. గాడ్స్ గుడ్నెస్ ఈజ్ నాట్ ర్యాండమ్, ఇట్ ఈస్ గ్యారంటీడ్ టు హిస్ చిల్డ్రన్. దేవుడు వస్తే రావచ్చేమోనండి, వచ్చి తీరతాడండి, కాపాడి తీరతాడండి, దీవించి తీరతాడండి, ఆశీర్వదించి తీరతాడండి. ఎస్, ఇదేదో ర్యాండమ్ కాదు. మేబీ నీ లక్క బాగుంటే దేవుడు కరుణించవచ్చు. నో, ఇట్ ఈస్ గ్యారంటీడ్ టు హిస్ చిల్డ్రన్. అందుకే విశ్వాసులందరూ కూడా ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నారు. సజీవుల దేశమును నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోయేవాడినో. ఆ నమ్మకాన్ని లేకపోతే మనం ఏమైపోయేవాడు. ఈరోజు నువ్వు నేను దేవుని యందు నమ్మకాన్ని ఉంచాం. అయితే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఆ శ్రమల యొక్క తీవ్రతను బట్టి, ఆ పరిస్థితుల యొక్క తీవ్రతను బట్టి మనం కొన్నిసార్లు ఏమవుతామంటే బలహీనపడిపోతాం. కానీ దావీదు బలహీనపడలేదు, యోబు బలహీనపడలేదు, అబ్రహాము బలహీనపడలేదు, యోసేపు బలహీనపడలేదు. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ది లివింగ్ అంటున్నారు, నాట్ ఓన్లీ ఇన్ ద హెవెన్. సజీవుల దేశం అందు, మృతుల దేశంలో కాదు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు చనిపోయిన జనరల్గా మనం అంటాం కదా, క్రైస్తవులందరూ కూడా క్రైస్తవుని యొక్క నిజమైన జీవితం మరణానంతరం దేవునితోటి. సో బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఓన్లీ ఆఫ్టర్ డెత్. నో, డేవిడ్ ఎక్స్పెక్టెడ్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ దిస్ ఎర్త్, ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీదనే, సజీవుల దేశం అందే నేను బ్రతికి ఉండగానే, నా ప్రాణంతో ఉండగానే నేను దేవుని సహాయాన్ని చూస్తాను, నాట్ ఇన్ హెవెన్. కాబట్టి ఈరోజు అది పోగొట్టుకున్నటువంటి నీ రిలేషన్షిప్ అయినా సరే, గాడ్ ఈజ్ రిస్టోరింగ్ యువర్ రిలేషన్షిప్స్ టుడే. గాడ్ ఈజ్ ఓపెనింగ్ డోర్స్ ఫర్ యువర్ కెరీర్ టుడే. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ యూ పీస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ట్రబుల్. నీ సమస్యల మధ్యలో దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన భూములకు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆ శాంతి, ఆ సమాధానాన్ని దేవుడిస్తున్నాడు ఈరోజు మనకి. ఎక్కడిస్తున్నాడు? ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ది లివింగ్, సజీవుల దేశంలో, ఈ భూమి మీదే నువ్వు బ్రతికుండగానే నీ కనులారా చూస్తావు. యోబు చెప్పినట్టు, నా కనులారా నేను చూస్తాను, వేరెవరో కాదు, నా కనులారా నేనే, నా మట్టుకు నేనే చూస్తాను దేవుడు, ఈ శరీరంతోనే చూస్తాను. కాబట్టి ఈ గొప్ప విశ్వాసాన్ని మన జీవితాల్లో మనం గనక పెంచుకోగలిగితే, మన భక్తి కలిగిన జీవితంలో ఒక మెట్టు మనం ఎక్కగలిగితే విశ్వాసంలో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మాలి, నమ్మకం. నువ్వు నశించిపోతావు, నువ్వు చనిపోతావు, నువ్వు పాడైపోతావు, ఇక అయిపోయిందని చుట్టూ ఉన్నవాళ్ళు పలుకుతున్న సమయంలో మనం ఏం చెప్పాలంటే, నా సజీవుడు విమోచకుడు. 52వ కీర్తన 8-9 వచనాలు చదువుదాం. 52వ కీర్తన. మన శ్రమల్లో మనం పలకాల్సిన మాటలేంటి, మనం ఏమని పలకాలి? 52వ కీర్తన 8-9 వచనాలు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప
కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. ఈ శ్రమలో నువ్వేమనుకోవాలో తెలుసా? నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నిత్యము ఆయన కృపయందు నీవు నమ్మిక ఉంచగలుగుతున్నావా? ఒకవేళ నిజముగా నీవు ఆయన కృపయందు నిత్యము నమ్మిక ఉంచగలిగితే 9వ వచనం నీకే. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. ప్రైజ్ ద లార్డ్. ఏ విషయంలో అయితే దేవుని ఎడల నీవు నిత్యము నమ్మకం ఉంచగలుగుతున్నావో ఆ విషయాన్ని దేవుడు ఏం చేశాడంటండి? నెరవేర్చితివి. నిత్యము నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అని ఎప్పుడైతే నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచగలుగుతున్నాడో వెంటనే నీవు దాన్ని నెరవేర్చితివి అంటున్నాడు. అంటే నీవు నిత్యము దేవుని కృపయందు దేవుని శక్తి యందు నమ్మిక ఉంచగలిగితే ఇక నీ నోటి నుంచి ఏమొస్తాయంటే కృతజ్ఞతాస్తుతులే వస్తాయి. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. మొదటి స్టెప్ ఏంటి? నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచడం. రెండో స్టెప్ ఏంటి? నిత్యము ఆయన్ని స్తుతించడం. ఎందుకని? నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ విషయంలో అయితే ఆయన యందు నమ్మిక ఉంచుతున్నావో వాటిని నీవు నెరవేర్చితివి అని దావీదు ఇక్కడ చెప్తున్నాడు. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఇంతే. దేవుని నామాన్ని స్మరించుకుంటూ ఆయన కృపయందు నమ్మిక నిత్యము ఉంచగలిగితే దేవుడు నీవు చేయాల్సిన ప్రతి పనిలో ఆయన తన హస్తం నుంచి నీ పక్షమున ఆయన వ్యాజ్యమాడి నీకు రావలసినటువంటి విజయాలు, సక్సెస్లు, నీ పోరాటాలు అన్నీ ఆయన పోరాడినప్పుడు ఇంకా మనకేముంటుంది? నిత్యము ఆయన్ని స్తుతించే పని ఒకటే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు ఇంక చాలే వదిలేద్దాం, ఇంకా నా వల్ల కాదు, ఎంతకాలం ప్రభువా ప్రభువా అని అనుకుంటాను, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, సో ఐ వాంటెడ్ టు గివ్ అప్, ఇక వదిలేస్తాను, నేను అవదండి ఇది అని అనుకుంటున్నావా? భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇఫ్ యు ఫీల్ లైక్ గివింగ్ అప్, ప్లీజ్ హోల్డ్ ఆన్ టు బిలీఫ్. ఈ మాట నీకోసమే. సజీవుల దేశమందు నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? అంటే శత్రువుల వల్ల చనిపోయేవాడిని కాదు, దుష్టుల వల్ల నేను చనిపోయేవాడిని కాదు, నాకు వచ్చిన శ్రమల వల్ల నేను చనిపోయేవాడిని కాదు, నా చుట్టూ వచ్చిన ఆ దిగిన దండు వల్ల నేను చనిపోయేవాడిని కాదు, ఈ యుద్ధాల వల్ల చనిపోయేవాడిని కాదు, అపనమ్మకము వల్ల చనిపోయేవాడిని. నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ హార్ట్ అన్లెస్ ఐ హ్యాడ్ బిలీవ్డ్ దట్ ఐ వుడ్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. ఒకవేళ నేను నమ్మి ఉండకపోతే నశించిపోయి ఉండేవాడిని, కూలిపోయి ఉండేవాడిని. ఆ దేవుని యందు నేను నమ్మకం ఉంచి ఉండకపోతే, మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకోకపోతే, ఆ కంపెనీలో జాయిన్ అవ్వకపోతే, ఆ కాంట్రాక్ట్ ఒప్పుకుని ఉండకపోతే నేనేమైపోయేవాడిని. కానీ దావీదు ఏమంటాడంటే, నా దేవుడు నన్ను కాపాడుతాడు, సజీవుల దేశములో నేను బ్రతుకుండగానే నా దేవుడు నన్ను కాపాడి నేను ఆయన దయను పొందుదునన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోదును అంటున్నాడు. కాబట్టి స్పీక్ ఫెయిత్ ఈవెన్ వెన్ ఫీలింగ్స్ డిసగ్రీ. నీ మనసు ఒప్పుకోవట్లా, ఏం పర్లేదండి, దేవుడి క్యాన్సర్ నుంచి మమ్మల్ని తప్పిస్తాడు, నీ మనసు ఒప్పుకోవట్లా, అంగీకరించట్లా. 4th స్టేజ్లో ఉన్నాను బ్రదర్, ఇంకా దేవుడు ఎలా కాపాడుతాడు? యువర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ అగ్రీయింగ్, యువర్ ఫీలింగ్స్ మే బి డిసగ్రీ, బట్ స్టిల్ స్పీక్ ఫెయిత్. దావీదు ఫేవరబుల్ కండిషన్లో రాజమందిరంలో కూర్చొని ఈ విశ్వాసపు మాటలు పలకట్ల. యోబు ఏమి చక్కగా మంచి ఆరోగ్యంతో కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ ఆ మాటలు పలకల. మంచి నిండు యవ్వన ప్రాయంలో ఉండి అబ్రహాము నేను కుమారుని పొందుకుంటాను అని పలకల. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, నమ్మడానికి అవకాశమే లేనప్పుడు
ఇక వదిలేయాలని అనిపించినప్పుడు, ఇక ఇది జరగదని అనిపించినప్పుడు, అప్పుడు వారు తమ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనపరచగలిగారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూచి మనం తెలుసుకోవాలి. ఆయన్ని ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటున్నాడు. నీ శ్రమల్లో నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే యెహోవాను ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. రుచి చూసి తెలుసుకోవాలి మనం ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము, దేవుణ్ణి మనం చూడలేదు, కానీ ఆయన కార్యాలను మనం చూడగలుగుతాం. We cannot see the God with our naked eyes, but we can see the deeds of God. దేవుని యొక్క పరాక్రమ కార్యాలను మన కనులారా మనం చూడగలుగుతాం. మనం ఆయన చూడలేదు. ఆయన చూడకుండానే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన కార్యములను బట్టి ఆయన మీద మనం విశ్వాసం ఉంచగలగాలి. అదే 1 పేతురు 1 అధ్యాయం 8-9 వచనాలు ముగించుకుందాం. ఇక మనం 1 పేతురు 1 అధ్యాయము 8-9 వచనాలు. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్ప అసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, 1 పేతురు 1 అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 8వ వచనంలో ఈ మాట మనం చదువుతున్నాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. ఏం చేస్తున్నారంటే, మీరు దేవుడు చూడలేదు, బట్ యు ఆర్ బిలీవింగ్. మీరు విశ్వసిస్తున్నారు. మీరు కన్నులారా ఆయన్ని మీరు చూడకుండానే మీరు విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలాన్ని మీరు పొందుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. దావీదు తన విశ్వాసమునకు ఫలమును పొందుకున్నాడు. పొందుకుని మాట చెప్తున్నాడు, సజీవుల దేశమును నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును అంటున్నాడు. 94వ కీర్తనలో, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండి ఎప్పుడో చనిపోయేవాడిని. Unless the Lord had given me help, I would soon have dwelt in the silence of death. ఎప్పుడో సమాధిలో ఉండాల్సి ఉండాను. దేవుడు సహాయము చేసి ఉండని ఎడల. కాబట్టి దేవుడు సహాయము చేసేటటువంటి దేవుడు. ఆయన నిన్న చేశాడు, ఈరోజు చేస్తున్నాడు, రేపు చేస్తాడు. అందుకే మీరు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను. మీ విశ్వాసం, మీరు విశ్వసించడం వల్ల మీ శరీరాలు ఈ సజీవుల దేశమందు రక్షింపబడమే కాకుండా మీ ఆత్మలు రక్షించబడతాయి. మీ విశ్వాసాలను బట్టి మీ ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యు కెనాట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వర్డ్స్. చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషము కలవారై మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఆయన కన్నులారా చూడకే మీరు విశ్వసించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన పితరులు చేసింది అదే, దావీదు చేసింది అదే, యోబు చేసింది అదే, అబ్రహాము చేసింది అదే, యోసేపు చేసింది అదే, యాకోబు చేసింది అదే. దేవుని యందు వారు విశ్వాసం ఉంచగలిగారు. పరిస్థితులు ఎంత మాత్రం 1% కూడా ఈ మాట మన నోటితో పలకడానికి 1% కూడా అనువు లేకపోయినా సరే ఈ మాట మనం పలకాలి. కంప్లీట్గా అప్పుల ఊబిలో కూరిపోయినా సరే దేవుడు నన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తున్నాడని చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే సజీవుల దేశములో నేను యెహోవా దయను, ఎప్పుడో కాదు, ఆఫ్టర్ డెత్ కాదు, ఇప్పుడే, రైట్ నౌ, ఈరోజే ఖచ్చితంగా దేవుడు నన్ను దీవిస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనము కీర్తనల గ్రంథం 27:13 బట్టి ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఆర్ యు లూజింగ్ యువర్ హార్ట్?
I would have lost heart. I would have lost heart అన్న దావీదు మాటను గుర్తుపెట్టుకుని ఐ విల్ నాట్ లూజ్ మై హార్ట్ అని మనం ఒక తీర్మానం చేసుకుందాం. Psalms 27:13 is a lifeline for weary believers. భారంతో నిండిన హృదయాలతో ఉన్న విశ్వాసులకి ఈ మాట ఎలాంటిదంటే ఒక జీవన రేఖ లాంటిది. ఒక జీవన రేఖ. ఐ డోంట్ లూజ్ హార్ట్. నేను నా విశ్వాసాన్ని కోల్పోను, నేను నా నమ్మకాన్ని కోల్పోను. దావీదు నశించిపోకుండా ఏ విశ్వాసమైతే ఆపిందో, ఏ విశ్వాసమైతే అతను కుప్పకూలిపోకుండా ఆపగలిగిందో, కృంగిపోకుండా ఆపగలిగిందో, ఏ విశ్వాసమైతే అతన్ని నిలబెట్టగలిగిందో, ఏ విశ్వాసము ద్వారా అయితే యెహోవా దయను నేను ఈ భూమి మీదే నేను పొందుకుంటున్నానని చూడగలిగాడు, అట్టి విశ్వాసాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని ఖచ్చితముగా ఆయన కృపలో భద్రపరిచి మనల్ని స్థిరపరిచి ఈ భూమి మీదే మనము ప్రాణముతో ఉండగానే దేవుని యొక్క కృపను మనము అనుగ్రహించేవారిగా ఉంటాం. ఎప్పుడో ప్రాణం పోయిన తర్వాత కాదు, చనిపోయిన తర్వాత కాదు, సజీవుల దేశములోనే, మృతుల దేశంలో కాదు, సజీవుల దేశములోనే మనము దేవుని యొక్క దయను పొందుకునే వారిగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు, నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్, నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను, నేను భయపడను. హల్లెలూయా. దెబోరా మనం ప్రార్థనలో నడిపిస్తాం.
స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా, నీ వాక్కుతో దేవా మమ్మల్ని బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, సజీవులను స్తుతిస్తారన్న వాగ్దానం దేవా మా జీవితాల్లో దేవా నెరవేరుతుంది అంటే దేవా, సజీవులున్న దేశంలో దేవా నీ దయను పొందుకునే దేవా అయ్యా, ఇదిగో మేము సజీవులుగా ఉండి దేవా నేను స్తుతించే భాగ్యాన్ని దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, నీ వాక్యంలో ఉన్న మర్మంతో మాతో మాట్లాడిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, మాకు దేవా మేము సంతోష సమయంలో కాదయ్యా నిన్ను స్తుతించేది అయ్యా, ఇదిగో తండ్రి నిన్ను ఘనపరిచేది దేవా, ఇదిగో నీ మీద ఆధారపడి జీవించేది దేవా, నీ మీద అసలు సిసలైన నమ్మకాన్ని పెట్టేది దేవా, విశ్వాసంతో ముందుకు నడిచేది ఇదిగో తండ్రి. మా చుట్టూ దేవా మాకు సమస్యలతో శత్రువులతో దేవా అనారోగ్యాలతో ఉన్నప్పుడు కూడా దేవా అయ్యా, ఇదిగో నిన్ను స్తుతించగలిగే దేవా కృపను దయను దేవా ఎలా పొందుకోవాలో మాతో మాట్లాడేవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి దావీదు దేవా దేవా మాతో మాట్లాడేవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవాయే నాకు వెలుగును రక్షణ ఉన్నారని దేవా అయ్యా, ఇదిగో తండ్రి దావీదు పలుకుతున్నట్లు దేవా అయ్యా, ఇదిగో నీ దయను పొందుకున్న మేము కూడా దేవా నీవే మాకు వెలుగే ఉన్నవాడా, నీవే మాకు రక్షకుడే ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవా నీ కృపతో దేవా దావీదు ఇదిగో తండ్రి తనకున్న శత్రువుల నుంచి దేవా అయ్యా, ప్రాణహాని నుంచి దేవా అయ్యా, ఇదిగో సమస్యల నుంచి యుద్ధాల నుంచి దేవా అయ్యా, ఇదిగో రక్షించువాడైన నీ వైపు చూసి దేవా నీ దయను పొందుకొని దేవా యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్న దేవా దావీదుతో దేవా మాతో మాట్లాడినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ధైర్యము తెచ్చుకొని నిబ్రము కలిగి దేవా అయ్యా నీ సన్నిధిలో దేవా ఏ విధంగా దేవా నీ మీద నమ్మకం విశ్వాసంతో మేము ముందుకు ఉండాలో దేవా మాతో మాట్లాడినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అటువంటి ధైర్యాన్ని మాకు దాయిచ్చేమడుచున్నాను. దావీదు వలే దేవా అయ్యా, ఇదిగో నీ గడప యొద్దనే దేవా నీ పరిశుద్ధ మందిరములోనే దేవా నిన్ను వెతికే వారిగా దేవా అయ్యా మా ఆపత్కాల సమయంలో దేవా నీ గుడారములు మమ్మల్ని దాస్తావని నమ్మకంతో దేవా ఎల్లప్పుడూ దేవా నీ దయను పొందుకునే బిడ్డలుగా దేవా అయ్యా, ఇదిగో తండ్రి పచ్చని ఒలీవా మొక్కల వలె దేవా నీ మందిరములు మమ్మల్ని నాటుకోబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవా మొక్క వలె ఉన్నానని దేవా అయ్యా, ఇదిగో దేవా దావీదు పలికినట్లు దేవా అయ్యా మా జీవితాలను దేవా ఎల్లప్పుడూ దేవా మా జీవితాలని సన్నిధిలో పచ్చని ఒలీవా మొక్కల వల్ల చిగురింపజేయవచ్చున్నా నీ మందిరంలో నాటబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా నీ గుడారములు మమ్మల్ని దాచి కాపాడినవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుత దేవుడా రక్షించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి యోబుని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి చాలా శరీరము చర్మము చీకిపోయిన తర్వాత దేవా తన పలుకుతున్న మాటలయ్యా, నా విమోచకుడు సజీవుడని దేవా భూమి మీద నిలుచునని కళ్ళారా చూచిందని దేవా ఎంత ధైర్యముతో దేవా అయ్యా, ఇదిగో పలుకుతున్న పలుకులు దేవా అయ్యా, ఇదిగో నువ్వు నెరవేర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపను దయచేసిన వాడా, నీ దయను దయచేసిన వాడా, ఇదిగో తండ్రి నీ మహిమ దేవా మా మీద కుమ్మరిస్తున్నవాడా, నీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, శరీరము కుళ్ళి కృషించిన దేవా సమస్యలతో దేవా మేము కొట్టుకుని పోతున్నా దేవా ఈ లోకంలో పడిపోకుండా దేవా యోబు వలె ధైర్యముగా దేవా మా విమోచకుడు సజీవుడని దేవా నిన్ను చూస్తామని దేవా నీ సన్నిధిలో మేము దేవా పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటామని దేవా మేము కన్నులారా నిన్ను చూస్తామని మాకు ఆత్మీయ కన్నులు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా మమ్మల్ని బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా బలవంతుడు సజీవుడయ్యా, మా బలవంతుడు మోచకుడై ఉన్నవు దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో వృద్ధాప్యములోని దేవా నీ వాగ్దానం కొరకు దేవా అయ్యా ఎదురు చూసిన అబ్రాహామును మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. బలముతో ఉన్నప్పుడు కాదయ్యా అయ్యా, అన్నీ సమకూరినప్పుడు కాదయ్యా అయ్యా, ఏమీ లేనప్పుడు దేవా అయ్యా నిరీక్షణ కలిగి అయ్యా శూన్యముని సమస్తము కలిగజేసిన నీ వైపు చూస్తున్న అబ్రాహాము వలె దేవా మా జీవితాల్లో దేవా అయ్యా ఇదిగో నువ్వు చేస్తున్న గొప్ప కార్యాల వైపు చూస్తూ దేవా అద్భుతంగా అబ్రాహాము వంటి విశ్వాసాన్ని దేవా మాకు
దయచేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ ధైర్యం పొందుకున్నాను నమ్మకం మాకు దయచేయమడుచున్నానయ్యా. అయ్యా మాలో ఉన్న అపనమ్మకాన్ని తీసుకువచ్చున్నానయ్యా. అయ్యా మేము కన్నులారా నిన్ను చూస్తామని దేవా. అయ్యా ఇదిగో తండ్రి చెప్పనసఖ్యమైన దేవా మహిమతో నిన్ను చూస్తామని దేవా. అయ్యా ఇదిగో ఆనంద సంతోషములతో దేవా మా కన్నులారా దేవా నిన్ను చూస్తామని దేవా. అయ్యా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృప మాకు దయచేసావయ్యా. ఎవరు ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు విడిచినా దేవా ఈ లోకం విడిచినా దేవా అయ్యా మమ్మల్ని దేవ ఇదిగో తండ్రి యోబు వలె మమ్మల్ని అసహాయించుకున్న దేవా. అయ్యా నీవు దేవా నీ కౌగిట్లో దాచుకున్న దేవుడు అని దేవా. నీ ధైర్యం మేము పొందుకున్నామని దేవా. నిరీక్షణ కలిగి దేవా అయ్యా ఇగో దేవా ధైర్యముతో దేవా నీ కృపాసనం యొద్దకు మమ్మల్ని చేర్చుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపను చూపిస్తున్నావయ్యా. అవునయ్యా మా హృదయాలు దేవా విచారములతో దేవా వెచ్చగా దేవా కుంగిపోతున్న సమయంలో దేవా అయ్యా ఇదిగో నీవే ఆదరణ కలిగి దేవా అయ్యా మా ప్రాణమును విమోచించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాలో నమ్మకము దేవా లేనప్పుడు దేవా మా ప్రాణములు శీఘ్రముగా దేవా అయ్యా ఇదిగో మృతుల్లోకంలోకి వెళ్ళిపోయినా అయ్యా. అటువంటి పరిస్థితి నుంచి దేవా నీ మీద ఆధారపడినందుకు దేవా నీ మీద విశ్వాసం ఉంచినందుకు దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని సజీవ లెక్కలో దేవా నీ దయను పొందుకున్నామన్న ధైర్యాన్ని దేవా నిరీక్షను మాకు దయచేసినవాడా విశ్వాసాన్ని దయచేసినవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంకా మమ్మల్ని బలపరచడొచ్చున్నాను అయ్యా. నీ బలమైన విశ్వాసాన్ని దయచేయబడొచ్చున్నాను అయ్యా. ఇదిగో తండ్రి పుటం వేయబడిన దేవా వెండి వలె దేవా సువర్ణం వలె దేవా అమూల్యమైన విశ్వాసాన్ని మేము కలిగి దేవా నీ సన్నిధి కొరకు నీ రాకడ కొరకు దేవా నీ దయ కొరకు దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు సహాయం చేయడానికి దేవా గగనము విడిచి దేవా మా మధ్యకు వస్తావని నిరీక్షణతో దేవా మీ ఎందుకు కనిపెట్టే కృపను మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. యెహోవా కొరకు కనిపెట్టేవారుగా దేవా అయ్యా మమ్మల్ని నీ సన్నిధిలో అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ ఆత్మీయంగా దేవా మమ్మల్ని బలపరచడొచ్చున్నాను నిన్ను అభిషేకించబడొచ్చున్నానయ్యా. అయ్యా మహోన్నతడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా నీ వాక్యమే మాకు ఆధారమై ఉన్నదయ్యా. నీ వాక్యమే దేవా మాకు బలమై ఉన్నదయ్యా. అటువంటి బలమైన మాటలతో దేవా అయ్యా మమ్మల్ని బలపరిచిన వాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా దావీదు వంటి విశ్వాసాన్ని దేవా అయ్యా అబ్రహాం వంటి విశ్వాసాన్ని దేవా యోబు వంటి విశ్వాసాన్ని మాకు దయచేయబడొచ్చున్నారు అయ్యా. ఇదిగో తండ్రి విశ్వాసంలో ఎదుగుచుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో శూన్యముని సమస్తము కలిగజేసిన వాడా నోటి మాట చేతి సృష్టి అంతటి సృష్టించిన వాడా మా జీవితాల్లో దేవా నీ విశ్వాసంలో ఉన్న దేవా అమూల్యమైన విశ్వాసంలో ఉన్న అద్భుతాలు మేము చూడడానికి దేవా అయ్యా ఇదిగో మా ఆత్మీయ కన్నులు తెరచేయబడొచ్చున్నాను నీతో సహవాసం చేస్తున్నప్పుడు దేవా అయ్యా మా జీవితాల్లో దేవా నీ అభిషేకాన్ని కుమ్మరించబడొచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధ ఆత్మతో దేవా నీ మహిమతో దేవా నీ ఘనతతో దేవా నీ పరిశుద్ధ స్థలములో ఉన్న బల సౌందర్యంలో నీ ఘనతతో దేవా మమ్మల్ని నింపి దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సమాధానము సంతోషము సన్నిధి దేవా మాకు అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. రాజాది రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను దేవా అయ్యా నీ స్వరము ద్వారా వారిని సంధించబడొచ్చున్నా అయ్యా ఇదిగో తండ్రి వారిలో ఉన్న దేవా ప్రతి సమస్యను నుండి దేవా నీ గుడారంలో దాచుకోబడొచ్చున్నానయ్యా. వారిని విడిపించి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధి చాటును వారిని భద్రపరచబడొచ్చున్నానయ్యా. నీ రెక్కల నీళ్ళలో వారిని భద్రపరచబడొచ్చున్నా నీ దయను పొందుకున్న నమ్మకాన్ని వారికి దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. విశ్వాసాన్ని దాయిచ్చేయబడొచ్చున్నా. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని తాకబడొచ్చున్నాను అయ్యా. ఇదిగో ఇరుకులు ఇబ్బందులు ఉన్న వారిని తాకబడొచ్చున్నానయ్యా. అయ్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని దేవా నీ సహాయం దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని దేవా నీ ఆత్మ ద్వారా దేవా వారిని తాకబడొచ్చున్నా నీ స్వరం ద్వారా తాకబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ దయను పొందుకున్నామన్న ధైర్యాన్ని దేవా వారికి అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సహాయంతో దేవా ప్రతి బిడ్డకు దేవా నీ దక్షిణ హస్తంతో వారిని ఆదుకోబడొచ్చున్నానయ్యా. రాజాది రాజా ఇదిగో తండ్రి మా కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. మా ఇరు అందరినీ జ్ఞాపకం చేసుకోవచ్చున్నా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నా. యెరూషలేముని జ్ఞాపకం చేసుకోవచ్చున్నా. నీ శాంతి సమాధానంతో నింపడొచ్చున్నానయ్యా. నెమ్మది కలిగి దేవ ఇదిగో తండ్రి దేవ జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని నీ దయను పొందుకున్నాను నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ఆశీష్ ఆరోన్ల ఎగ్జామ్స్కు, పద్మ యొక్క ఆరోగ్యమునకు సదాకాలము తోడేని నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదములు తీసుకుందాము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.